రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ ఇటీవల రామచంద్ర గుహ ఎలా రాహుల్ గాంధీ విఫలమయ్యాడో, మోడీని ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ పనికిరాడని కరాఖండిగా చెప్పాడు. ఆయనేమి మోడీ మద్దతుదారుడు కాదు, పచ్చి బీజేపీ వ్యతిరేకి. కానీ నెహ్రూ కుటుంబానికి మొదటి నుంచి కూడా అనుకూలంగా రాసినటువంటి వ్యక్తి, పుస్తకాలు ప్రచురించిన వ్యక్తి. ఇవాళ తనకే అసంతృప్తి వచ్చేసింది. ఇది రాహుల్ గాంధీని సమర్థించే వాళ్ళల్లో ఓ ఆలోచనలో పడేసింది అందరినీ. రామచంద్ర గుహ లాంటి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడారనేది. ఇప్పుడు దాని నుంచి మళ్ళా భయం వేసింది. ఆయన్ని మరి తొలగించాలనేది కాంగ్రెస్లో విపరీతంగా వస్తుందనేటువంటి భయంతో ఇప్పుడు మళ్ళా వాళ్ళొక పథకం ప్రకారం ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఈ క్యాంపెయిన్లో ఫస్ట్ ఏం చేశారు, రాజ్దీప్ సర్దేశాయ్ రామచంద్ర గుహ అట్లా మాట్లాడాడు కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి రాజ్దీప్ సర్దేశాయ్ని ఉపయోగించుకున్నారు. ఆయన తన సొంత బ్లాగ్ స్ట్రైట్ బ్యాట్లో రాహుల్ గాంధీ విఫల నాయకుడు అని చెప్తూనే రాహుల్ గాంధీ అవసరం ఎంతైనా ఉందని చెప్పి రాహుల్ గాంధీని జాకీలెత్తి నిలబెట్టాలని ప్రయత్నం అయితే చేశాడు. ఒక ప్రయత్నం అయితే చేశాడు, అదైతే కన్విన్సింగ్గా లేదు. ఆయన మాట్లాడింది ఏది కూడా అర్థమైపోతుంది, ఇది కావాలని చెప్పి ఎవరి ద్వారానో ఎవరో రిక్వెస్ట్ చేస్తే చేశాడనేది అర్థమైపోతా ఉంది. అదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా మొదలు పెడుతున్నారు. ఏంటి, నేను 2 రోజుల క్రితం అనుకుంటా కోటాలో స్టూడెంట్స్ కన్వెన్షన్ అంటే జంజీ నాయకుడుగా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయాలనేటువంటి తాపత్రయం. కానీ ఆ ప్రసంగం వింటే నాకు రాజకీయ ప్రసంగంలాగా ఉంది తప్పితే స్టూడెంట్స్ని మోటివేట్ చేసే ప్రసంగం లాగలేదు. రేపు జరగబోతున్నాయి, మళ్ళీ రీటెస్ట్ జరగబోతుంది నీట్కి. వాళ్ళని మోటివేట్ చేయాలి కదా. మోటివేట్ చేయకపోగా డీమోటివేట్ చేసేటట్టుగా అసలు అసలు నాకు అర్థం కాలే. అంటే అది నేను ఊహించిందే, ఎందుకంటే ఆయనకి ఏమైనా అకంప్లిష్మెంట్స్ ఉన్నాయా? విద్యార్థిగా ఈయన ఏమన్నా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఉంటే అప్పుడు ఈయన ఎవరికైనా చెప్తున్నాడంటే, ఇప్పుడు అన్నామలైని తమిళనాడులో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పిలుస్తారు. ఆయన మోటివేషన్ క్లాసెస్ చెప్తా ఉంటాడు. రాజకీయాలు ఎక్కడ రావు అక్కడ. కానీ రాహుల్ గాంధీ ఏం మోటివేట్ చేయకపోగా డీమోటివేట్ చేస్తున్నాడు స్టూడెంట్స్ని. అంటే నేను అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన గురించి. కాకపోతే ఏంటంటే ఆయన్నేదో జంజీ నాయకుడుగా ప్రొజెక్ట్ చేయాలనేటువంటి తాపత్రయం వీళ్ళందరిలో కనపడతా ఉంది. ఎలా అవుతాడండి? 56 ఏళ్ళు ఆయనకి ఇప్పుడు. నిన్ననే 56 ఏళ్ళు నిన్నే. అంటే అర్థం ఏంటి? ఇంకో 4 సంవత్సరాల్లో సీనియర్ సిటిజన్ కాబోతున్నాడు రాహుల్ గాంధీ. ఆయన్ని జంజీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని కాంగ్రెస్ వందివాగదులు ఎంత ప్రయత్నం చేయటం, ఇది అత్యాశ కాదా? ఎలా నవ్వొస్తుంది అసలు నాకు వింటుంటేనే. అది దాంతోపాటు జంజీకి నచ్చని విషయం ఇంకొకటి ఏంటి, ఈయన డైనాస్ట్, మామూలు డైనాస్ట్ కాదు, అనకొండ డైనాస్ట్. అంటే 1 తరం కాదు, 2 తరం కాదు, 3 తరం కాదు, దాదాపు 5 తరాల డైనాస్ట్ సంబంధించిన వ్యక్తి రాహుల్ గాంధీ. జంజీ ఎందుకు ఒప్పుకుంటుందండి ఈయన్ని? అసలు ప్రయత్నమే చాలా ఇదిగా ఉంది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది కాబట్టి మళ్ళా ఈ స్పేస్ ఎక్కడ వాళ్ళు ఆక్యుపై చేస్తారో మేము ఆక్యుపై చేయాలని చెప్పి ఒక తాపత్రయం కనపడుతుంది తప్పితే రాహుల్ గాంధీ అసలు జంజీ నాయకుడు అంటే నవ్వుకోవటానికి పనికొస్తుంది. అదొక్కటైనా వంది మాగతలు మొదలుపెట్టారు. అది అయిపోయిన తర్వాత నిన్న బర్త్డే సందర్భంగా పిఎం కూల్, ఫ్యూచర్ పిఎం ఎవరు మాట్లాడేది? వాళ్ళే, వాళ్ళ నాయకుల లాబీలోనే వాళ్ళే. అశోక్ గెహ్లాట్, సుప్రియా శ్రీనాటే, అసలు ఆవిడ నోరు అందరికి తెలిసిందే. వీళ్ళు పైకెత్తేసి ఫ్యూచర్ పిఎం అన్నమాట. రాహుల్ గాంధీ నాకు ఏం లేదు, వాళ్ళ భయం వల్ల ఏంటంటే రామచంద్ర గుహ వ్యాఖ్యలు మనకు అనిపించట్లేదు కానీ కాంగ్రెస్ శ్రేణుల్లో అనిపిస్తున్నాయి. అటువంటి వ్యక్తే రాహుల్ గాంధీ మీద ఇంత నిరుత్సాహంగా ఇంత అసంతృప్తిగా మాట్లాడాడు అనేది. దాని నుంచి బయటకు ఏమో
ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో వాళ్ళు రెండో వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ కుటుంబాన్ని తప్పితే రాహుల్ గాంధీని తీసి ప్రియాంక గాంధీ కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుందనేటువంటి భయం కూడా ఉండుండొచ్చు. ఆవిడేదో గొప్ప ఇచ్చేస్తుంది అనేది కాదు, కాదు వాళ్ళకి అది తప్పదు కాబట్టి. సో అసలు ఆయన నాకు ఒక్కటేనండి, ఇంతగా జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, ఒక్క మాట నేను అడుగుతా. ఆయన ఎల్ఓపిగా అద్భుతమైన ప్రసంగం చేసినట్టుగా ఒక్కటి చూపించమనండి. అంతకుముందు మనం ఎప్పుడో పాతవి వదిలిపెట్టండి, వాజ్పేయి టైంలో వదిలిపెట్టండి. సుష్మా స్వరాజ్ ఎంత అద్భుతంగా మాట్లాడేది లోక్సభలో. సబ్జెక్టు ఎక్కడ డిబేట్ అయ్యేది కాదు. అవతల వాళ్ళకి అధికార పార్టీకి అవకాశమే ఉండదు ఆవిడ ఎత్తి చూపేది, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీదే మాట్లాడుతుంది. అరుణ్ జైట్లీ రాజ్యసభలో, నేను ఇటీవల వాళ్ళని గురించి చెప్పాను, పాత వాళ్ళని గురించి చెప్పలా. మరి రాహుల్ గాంధీ ఒక్క ప్రసంగం, అసలు ఆయనకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నాడా? 2004 నుంచి 14 వరకు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నాడు, మంత్రి పదవి తీసుకొని తనేంటో చూపించొచ్చే అవకాశం దొరికింది కదా, కానీ దూరంగా ఉన్నాడు. అన్నీ కావాలి, జవాబుదారీతనం ఉండకూడదు, బాధ్యత ఉండకూడదు. అటువంటి వ్యక్తి పిఎం స్టఫ్ ఎక్కడుందండి అసలు అతనికి? అయినా ఆయన కావాలన్నా, నేను ఇంతకుముందే వీడియో చేశాను, పెద్ద రాష్ట్రాలైన 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, ఈ 5 రాష్ట్రాల్లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోగలిగితే రాహుల్ గాంధీ, అధికారం వద్దు, అప్పుడు ప్రధానమంత్రి కలలు కనొచ్చు. అప్పటిదాకా ఈ వందిమాగతలు చెప్పే ఈ 21వ శతాబ్దం జోకులాగా ఉంది నాకైతే. ఎందుకనంటే అసలు ఆ ఛాన్సు, నా ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా బీజేపీ లోపల రాహుల్ గాంధీ ఉండటం అనేది కోరుకుంటుంది. బై డిఫాల్ట్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉన్నంత కాలం బీజేపీకి అధికారం డోకా లేదనేది బీజేపీకి ఉన్నటువంటి అంతర్గత అంచనా. అది రాహుల్ గాంధీ పరిస్థితి. ఈయన జంజీ నాయకుడు ఏంటండి, నవ్వొస్తామని. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.